హిందూపురం వైసీపీ పార్టీ ఆఫీసు దాడిపై ఎమ్మెల్యే రాజు స్పందించారు. నియోజకవర్గంలో కొందరు చిల్లరగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాలకృష్ణ జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 40 ఏళ్లు కాదు, మరో 40 ఏళ్లు కూడా హిందూపురంలో టీడీపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలకృష్ణను ఓడించే పార్టీలు ఇంకా పుట్టలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒక యుగం, ఒక శకం, ఒక ఆరాధ్య దైవం భగవంతుణ్ణి ప్రజలకు పరిచయం చేయడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నటనలో దాదాపు 350 చిత్రాలు నటించి చివరి దశలో పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల కోసం అనేక సంక్షేమ పథకాల్ని కూడు గూడు నీడ అనే అనేక పథకాల్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు తెలుగు రాష్ట్రాల్లో అనేక దుర్మార్గాలు, అనేక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అణిచివేతలు ఉండేటివి. తెలంగాణలో కాల్మక్తా పాంచంద్ అనేటువంటి ఒక నీచ సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతిని కూకటి వేలతో సహా పెకిలించినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు.